నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలో విస్తృతంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించిన మంత్రి సత్యకుమార్. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన నక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. భూమి హక్కుదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వెల్లడించిన దామచర్ల. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతంగా స్క్రీనింగ్ క్యాంపులు పెట్టి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ విషయంలో మహిళలు మొహమాట పడుతున్న విషయాన్ని గమనించి సినీ నటి గౌతమిని ఆహ్వానించగా సంతోషంగా వచ్చారని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 15% మరణాలు క్యాన్సర్ ద్వారా సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినట్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విస్తృతంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. 6 నెలల్లో 4 కోట్ల మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 95 లక్షల మందికి చేసినట్లు చెప్పారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం ముందస్తుగా ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుల్లో పాల్గొని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సందరుతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత మారిన జీవన స్థితిగతులు, ఆహారపు అలవాట్లు ఒత్తిళ్లు అనారోగ్యం పాలు చేస్తున్నాయని తెలిపారు. క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. నా ఉద్దేశం ప్రకారం క్యాన్సర్ చాలా భయంకరమైనదని, దానిని ముందుగానే గుర్తించి తగ్గించుకునేలా చూసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సరియా మాట్లాడుతూ క్యాన్సర్ ప్రజారోగ్యానికి పెద్ద సవాల్గా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4510 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 65 మందికి క్యాన్సర్ ఉన్నట్లు తేలిందన్నారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య, వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ పద్మావతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్, సినీ నటి గౌతమి తదితరులు పరిశీలించారు. అది ప్రారంభ స్టేజ్ లోనే కనిపెడితే ఏదైనా క్యూర్ చేయొచ్చు మనం. నాకు అసలు ఇంకా ఆశలే లేవు, ఇంకా జీవితం మీద ఆశలే వదిలేసుకోవడం. అందరు తీసుకున్నాం ఓకే అని ఒకవేళ మీకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా కూడా ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నేను మన అభయ మహిళా సొసైటీ నుండి 8 మంది స్నేహితులను హెల్త్ కేర్ సెంటర్ కి తీసుకువెళ్ళాను. మేమందరం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వెళ్ళి వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఇవన్నీ నాకు తెలుసు. పరీక్ష చేయించడానికి తీసుకువెళ్ళా
పరీక్ష చేయించుకుంటానని అప్పుడే నీకు ఈ స్వీట్ ఇస్తాను. సరిగ్గా సమాధానాలు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ అది డొమెస్టిక్ యాక్టివిటీస్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎన్సిడీస్ చేస్తున్నాం, బట్ విత్ ఏ స్పెషల్ ఫోకస్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. మీరు వస్తే బాగుంటుంది అవగాహన కల్పించడానికి, ఎందుకంటే మీరు ఇంటింటికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దీంట్లో ప్రధానంగా ఈ స్క్రీనింగ్ చేస్తున్నప్పుడు మహిళలు చాలామంది మొహమాట పడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సరు లేదా సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ చేయాలంటే రావట్లేదు. సో మంత్రివర్గంలోంచి మేము చెప్తే, అధికారులు చెప్తే అర్థం కాదు. సమాజం మీద కాస్త ప్రభావం చూపగలిగిన వాళ్ళు, మరీ ముఖ్యంగా మీరు క్యాన్సర్ బారిన పడి మళ్ళీ ఆరోగ్యవంతంగా బయటకు వచ్చారు. సార్, మీ అనుభవాల్ని పంచుకుంటే రాష్ట్రంలో అక్క చెల్లెలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ పరీక్షలు చేయించుకోవాలి అని అర్థమవుతుంది. నేను అడిగాను, వారు సరే అన్నారు. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ చేయాలని కూడా వారే నిర్ణయించారు. మా కమిషనర్ గారికి చెప్పి, ఒక గ్రామీణ ప్రాంతంలో పెట్టండి, సిటీల్లో గిటీల్లో పెట్టకండి, పట్టణాల్లో కాదు తెలియాల్సింది గ్రామాల్లో తెలియాలి. నా తోటి మహిళలకి క్యాన్సర్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ క్యాన్సర్ బారిన పడితే ఆ కుటుంబం ఏ రకంగా చితికిపోతుంది, ఎలా తర్వాత ఆ ఇంట్లో పిల్లలు ఎటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని నేను గ్రామాలకు వెళ్ళి చెప్తానంటే ఇవాళ ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం? మీ అందరికీ ముందే నివారణ తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, ముందస్తు అర్లీ డిటెక్షన్తో చికిత్స ఇవ్వచ్చు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ సడన్గా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున? ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17% మరణాలు క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయి. 20 ఏళ్ల క్రితం ఈ రోజున కొద్దిగా అవగాహన ఉంది మనకు. ఆ రోజు క్యాన్సర్ వచ్చిందంటే భయపడే రోజులు. ఒకవైపు ఇంట్లో సభ్యులను, కుటుంబ సభ్యులను పోగొట్టుకుని, రెండో వైపు ఆ వయసులోని, చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తే, అది పీక్లో స్టార్గా పీక్గా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజులో పెద్ద యాక్టర్స్గా ఉన్నారు గౌతమి గారు. ఆ రోజుల్లో అయితే మామూలుగా ఎవరన్నా అయితే కుంగిపోతారు, కుంగిపోయి ఎందుకు అనుకో, కానీ ధైర్యంగా నిలబడ్డారు. ధైర్యంగా నిలబడి కాంగ్రెస్తో పోరాడి ఇవాళ విజయం సాధించి మళ్ళీ అటువంటి ధైర్యాన్ని మీ అందరికీ కూడగట్టడం కోసం మీ ముందుకు వచ్చి నిలబడ్డారు. నాకు ఇప్పుడు మా డాక్టర్ శ్యామలా గారు చెప్పారు, మా మంత్రి మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ రెండు ఫైళ్ళ మీద సంతకం పెట్టాడు. మొదటిది క్యాన్సర్ పరీక్షల మీద పెట్టాడు అని, రెండోది ఆర్బీఎస్కే అని చిన్నపిల్లలు 69 లక్షల మంది చిన్నపిల్లలకి స్కూళ్ళల్లో పరీక్షలు నిర్వహించి 44 రకాల వ్యాధుల్ని గుర్తించేలాగా, వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ తయారు చేసేలాగా, భవిష్యత్తులో వాళ్ళు రోగాలు బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. అది రెండో ఫైల్. మొదటి ఫైల్ సంతకము క్యాన్సర్ మీద ఎందుకు చేశానంటే దానికి ఒక కారణం ఉంది. ఇదే రకంగా 1996లో మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు, ప్యాంక్రియాస్ క్యాన్సర్. తెలిసింది, ఎక్కడో చిన్న ఊర్లో ఉన్నాం, అక్కడి నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్లో చేసాం, ప్రయత్నం చేశాం. మేము చూస్తూనే కేవలం నెల రోజుల్లోనే మా అమ్మగారు పోయారు. 2000లో మా అమ్మకంటే
చదువు లేదు, పెద్దగా విషయాలు తెలియదు, ఊర్లో ఉండింది కాబట్టి తన బాడీలో జరుగుతున్నవి ఆమె గుర్తించలేకపోయింది, చెప్పలేకపోయింది. తీవ్రత అయిపోయి ముదిరిపోయిన తర్వాత మా దృష్టికి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఒక నెల రోజుల్లో కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయాము. అంతో ఇంత ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఖర్చు పెట్టగలిగాం, కానీ మనిషిని ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాం. తర్వాత 2000లో మా అక్క, నా తల్లి తర్వాత మా అక్క, నాకు నేను వ్యక్తిగత విషయాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాలు ఇవి నాది, బయట పెట్టాల్సినవి కాదు. నాకు మా అక్కకు 15 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. ఆమె అందరికన్నా పెద్దది, నేను అందరికన్నా చిన్న. తల్లిలాగా నన్ను పెంచింది. మన డిఆర్ఓ గారు అందరూ కూడా పెద్దలంతా కూడా మన గ్రామం కూడా ఎంచుకొని క్యాన్సర్ దాని మీద ఎక్కువ ఈరోజు హెల్త్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి దాని మీద ఒక అవగాహన సదస్సు పెట్టడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దాదాపు అంతా వాళ్ళు చెప్పారు. మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మాత్రం మీరందరూ కూడా, ఆడవాళ్ళు కూడా ఎక్కువ ఈరోజు ఉండే పరిస్థితులు ఇబ్బందికరంగా తయారవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అన్నీ ఇప్పటికే లేట్ అయింది. అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తిరుమతులపాడు కాన్స్టిట్యున్సీలో, మదిపాడు మండలంలో, ఏడుగుండ్లపాడు గ్రామంలో నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ సత్యకుమార్ యాదవ్ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మిసెస్ తమీన్ అన్సారీ గారికి, అదేవిధంగా పాపులర్ అండ్ ఫేమస్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఎన్జిఓ గారు గౌతమి యాక్టర్స్ గారికి, అదేవిధంగా సర్పంచ్ గారికి, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంలో, ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తున్న విషయం మనందరూ గమనిస్తూ ఉన్నాం. దీనికి కారణాలు అనేకంగా ఉన్నాయి. ఒకటేంటిదంటే చేంజింగ్ లైఫ్ స్టైల్స్, దాని తర్వాత ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్స్. ఒక విధంగా చెప్పాలంటే అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా మనకి అర్థం కావటం లేదు. రూరల్ ఏరియాస్లో వస్తుంది, అర్బన్ ఏరియాస్లో వస్తుంది, చిన్నపిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది. అందుకని ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ద 4th లార్జెస్ట్ కిల్లింగ్ డిసీజ్. అదే కాకుండా వరల్డ్ లెవెల్లో ఐ థింక్ ఇట్ ఈస్ ద 2nd అని నేను తెలుసుకున్నాను. లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ ఫౌండర్, సోషల్ వర్కర్ మరియు సీనియర్ యాక్ట్రెస్ శ్రీమతి గౌతమి గారికి, గౌరవనీయులు హెల్త్ కమిషనర్ శ్రీ జి వీరపాండ్యన్ ఐఏఎస్ గారికి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ పద్మావతి గారికి, ఎడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్ శ్రీమతి శిల్పా సౌందర్య గారికి మరియు ఇతర ప్రజా ప్రతినిధులు మరియు పత్రికా మీడియా మిత్రులందరికీ, గ్రామస్తులు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో ఏర్పాటు చేసినందుకు గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, గౌరవ హెల్త్ కమిషనర్ గారికి జిల్లా యంత్రాంగం తరపున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి వచ్చేసిన అందరికీ జిల్లా యంత్రాంగం తరపున స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ ఒక ముఖ్యమైన ప్రజా ఆరోగ్య సవాలుగా ఉంది. ఇది రాష్ట్రం మరియు మన భారతదేశంలో మరణాలకు 4వ ప్రధాన కారణంగా ఉంది. పట్టణ ప్రాంతాలలో స్థలాల విలువ చాలా ఎక్కువగా ఉన్నాయని, దానికి తోడు గతంలో అనేక చోట్ల భూ అక్రమాలు జరిగాయని, వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నక్ష కార్యక్రమం ద్వారా ఎవరి హక్కులు వారికి ఉండే విధంగా డిజిటల్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన లక్ష్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు 10 నగరపాలక సంస్థలను లక్ష్య కార్యక్రమానికి ఎంపిక చేసిందని, అందులో ఒంగోలు నగరపాలక సంస్థ ఉండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కేంద్రం నుంచి ఈ స్కీమ్ కింద సుమారుగా 30 కోట్ల నుండి 40 కోట్ల రూపాయలు నిధులు వస్తాయని, దాని ద్వారా నగరంలోని అన్ని ఇళ్లను డిజిటల్ సర్వే చేసి నిశ్చితమైన సమాచారాన్ని ఉంచడానికి జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ భూ సర్వే రీసర్వే జరిగే విధంగా నగరాల్లో కూడా ఇలాంటి సర్వేలు నిర్వహించి దాని ద్వారా భూమి హక్కుదారులకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఇది నేషనల్ డిజిటల్ గ్రాఫిక్ క్లాస్ డి ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హెబినైజేషన్ కింద కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని, దీనివల్ల పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోజూరు వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల తాలూకా ముందే తెలియజేసి ఆ విధంగా మనం టీమ్స్ వారీగా ముందుకు పోతామని, తర్వాత దాన్ని అన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని మరి మనం దీన్ని ముందుకు వెళ్ళాలని, ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా నడవాలని నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. స్టాఫ్కి చేసిన పుర ప్రముఖులందరికీ నా నమస్కారం. మనం అయితేమి, అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు అయితేమి ప్రస్తుతం అనువదించాలని చెప్పేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా డిజిటల్ ప్రపంచం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం మన అరిచేతిలో ఫోన్ పెట్టి ఏసీపీ గారు నాలెడ్జ్ బేస్డ్ అండ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అని, అంటే అర్బన్ ఏరియాలో ల్యాండ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఒక సమగ్రమైనటువంటి సర్వే చేసి ప్రయోగాత్మకంగా మన రాష్ట్రంలో ఒక 10 మున్సిపాలిటీలలో ఈ ల్యాండ్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టి, ల్యాండ్ విలువైనది కాబట్టి కాకినాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, నెల్లూరు మరియు కర్నూలు, తిరుపతి, అనంతపూర్తో పాటుగా కుప్పం మున్సిపాలిటీ కూడా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మున్సిపాలిటీలు ఈ నక్షా ప్రోగ్రాం కింద ఎంపిక చేయబడ్డాయి. మరి నక్షా ప్రోగ్రాం అనేటువంటిది ఏంటి అని మనం చూస్తే, నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అనేటువంటి కార్యక్రమం. ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో దీంట్లో దాదాపుగా 141 జిల్లాల నుంచి ఈ 152 మున్సిపాలిటీలు ఈ కార్యక్రమానికి ఎంపిక చేయబడ్డాయి. దాదాపుగా దీనికోసం 194 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. మన కార్పొరేషన్ కూడా 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. ల్యాండ్ బేస్డ్ మెకానిజం సిస్టమ్ ఉండాలి. ఈ లీగల్ ఇష్యూస్ మిగతా ఇతరత్ర ఇవి కట్టడి చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి. ఇప్పుడు వరకు ఉన్నటువంటి రికార్డ్స్ మనకి మారుతున్న కాలానుగుణంగా లేదు అనే ఉద్దేశంతో మరి వాస్తవానికి నక్ష అనే ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఈ రీసర్వేలో భాగంగా అర్బన్ రీసర్వే అని చాలా మున్సిపాలిటీలో చేసాం మనం. సో దానికి కొనసాగింపుగా మరి కొత్త ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే మరి ఇది చేయడం జరుగుతుంది. ఇది DLRI MP అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉంటుంది. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము మనకి నడుస్తుంది. అఫ్కోర్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కూడా వస్తుంది, బట్ బేసికల్గా DOLR డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ DLR MP అంటాము, అందులో ఉప విభాగము. దాని ఆధ్వర్యంలో ఇది మోడర్నైజేషన్ ఆఫ్ రికార్డ్స్, ల్యాండ్ బేస్డ్ రికార్డ్స్ ఉద్దేశించి ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. సో దీనికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ అర్బన్ సమస్యలు అనేవి, పట్టణ సమస్యలు అనేవి, రకరకాల సమస్యలు ఉంటున్నాయి. అందులో ప్రధానంగా ఆస్తి రిలేటెడ్ సమస్యలే దాదాపు 90% ఉంటాయి. ఎందుకంటే అర్బన్ ల్యాండ్ వాల్యూ కూడా చాలా ఎక్కువ. రూరల్లో మనం జనరల్గా ఏంటంటే ఒక సెంట్ అటు ఇటు ఉన్నా పెద్దగా అక్కడ ల్యాండ్ వాల్యూ ఉండదు, అటు ఇటు ఉన్నా పెద్దగా ఇది ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రతి గజం స్మాల్ 1 feet ఆఫ్ ల్యాండ్ కూడా చాలా వాల్యుబుల్. దానికి కరెక్ట్గా
అధునాతనమైన పద్ధతిలో ల్యాండ్ రికార్డ్ లేకపోతే చాలా లీగల్ డిస్ప్యూట్స్. ఏదైనా సరే కబ్జాలు కానివ్వండి, అలా అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అనాథరైజ్ లేఅవుట్స్ కానివ్వండి ఉన్నాయంటే ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అది కూడా ట్రాన్స్పరెంట్గా. అంటే వీళ్ళు మనోళ్ళ కొన్ని పార్టీలు అధికారంలో ఉండేటప్పుడు మా పార్టీ కాబట్టి మేమేం చేసుకున్నా పర్లేదు అనే ఇది లేకుండా ఏదైనా సరే న్యాయంగా చెయ్యాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ బిల్డర్స్ కూడా కొంతమంది వచ్చున్నారు, అది కూడా మీరు తెలుసుకోండి. అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, అనాథరైజ్ లేఅవుట్స్ కానివ్వండి, ఏదైనా ఉండేటప్పుడు అలాగనే మనకి మాస్టర్ ప్లాన్ కూడా త్వరలో రాబోతుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఎక్కడ ఏముందో కనుక అది లేకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదని చెప్పేసి మరి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగనే ఇక్కడ ఉండే మన మున్సిపల్ WPRSలు కానివ్వండి, టౌన్ ప్లానింగ్ సెక్షనల్ కానివ్వండి, అందరూ మీ దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే అది చక్కగా నిర్వర్తించి వాళ్ళకి అందరికీ కూడా మరి న్యాయం చేసి ఏదైతే మనం మంచి కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టడం జరిగిందో ఇదన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేసే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ లక్ష కార్యక్రమం ద్వారా మనకి ఇండియా లెవెల్లో ఒక 134 మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో మన ఒంగోలు కూడా మన స్టేట్లో వచ్చేకి 10 మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లు ఉన్నాయి. దాంట్లో మన ఒంగోలు కూడా ఉండటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇప్పుడే కమిషనర్ గారు కూడా బ్రీఫ్ చేశారు. మన అన్నీ కూడా ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, పరిస్థితులు ఇక్కడ ఎలా ఉన్నాయో కూడా మీ అందరికీ కూడా తెలుసు. పోయిన లాస్ట్ 5 ఇయర్స్లో చాలామంది వాళ్ళు హైదరాబాద్లో ఉన్నాయి, లేకపోతే యూఎస్లో ఉన్నాయి, అలాంటి వాళ్ళని చూసి దాన్ని అన్నీ కూడా కబ్జాలు చేసి దాని మీద ఎంక్వైరీ కూడా అసిట్ ఎంక్వైరీ కూడా వేయించి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని అవన్నీ పెట్టడం, దీన్ని కూడా రేపు అన్నీ కూడా రీసర్వే చేయటం, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయటం, దాంతోపాటు మనకి కూడా ఉండే ఏదైతే ఇదివరకు కబ్జాలు అయినాయో అలాంటివన్నీ కూడా మళ్ళా రీఎలెక్ట్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు బార్కోడ్ కూడా పెట్టే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈరోజు విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మన పాస్బుక్లోనే బార్కోడ్ పెట్టామంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్కి జీబీఎస్ వైరస్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇదేమీ కొత్తగా వచ్చిన జబ్బు కాదని, కొన్ని దశాబ్దాలుగా ఉన్నదేనని స్పష్టం చేశారు. 1,00,000 మందిలో 1 లేదా 2 మాత్రమే దీని బారిన పడే ప్రమాదం ఉందన్నారు. గత సంవత్సరం చూస్తే 301 మంది జీబీఎస్ వైరస్ బారిన పడగా ఏడాది 2 నెలల్లో 43 మంది దీని బారిన పడినట్లు మంత్రి వివరించారు. 85% మందికి వైరస్ దానంతటా అదే తగ్గుతుంది. మిగిలిన 15% మందికి ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి వెంటిలేటర్ పై చికిత్స అందించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో 2 మరణాలు సంభవించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల ఆసుపత్రులకు, జిల్లా ఆసుపత్రులకు ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న వైల్స్ తో పాటు కొత్తగా 7,200 వైల్స్ ఇండేట్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలు కూడా ప్రాథమిక దశలోనే ఈ వైరస్ ను గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్ష నిర్వహించడం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. అయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాదు, కొన్ని శతాబ్దాలుగా ఉన్న వ్యాధే. మనలోని రోగ నిరోధక శక్తి మన నరాల మీదే దాడి చేసినప్పుడు పొరపాటున ఈ జీబీఎస్ లోనయ్యే అవకాశం ఉంది. అయితే 1,00,000 జనాభాకి 1 నుంచి 2 మాత్రమే వీటిని బారిన పడతారు. గత సంవత్సరం చూస్తే 301 మంది జీబీఎస్ బారిన పడ్డారు. ఈ సంవత్సరం ఈ 2 నెలల్లో 43 మంది బారిన పడ్డారు. అయితే 85% మందికి మామూలుగానే వ్యాధి తనంతకు తనే నయమవుతుంది. మిగిలిన 15% వారికి
గ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ఆవశ్యకత పడవచ్చు. కొంతమందికి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించాల్సిన అవసరం కూడా రావచ్చు. అయితే 1-2 మరణాలు సంభవించిన నేపథ్యంలో నిన్న ఒకటి విశాఖపట్నంలో ప్రభుత్వం అప్రమత్తమై అన్ని వైద్య కళాశాలల్లో కూడా అదేవిధంగా జిల్లా ఆసుపత్రుల్లో కూడా ఇమ్యునోగ్లోబులిన్ సరఫరా చేయడానికి సంకల్పించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1200 వైల్స్కు గాను ఇప్పుడు కొత్తగా 7600 వైల్స్ ఇండెంట్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మందులను అందుబాటులో పెట్టి ఈ వ్యాధి బారిన పడి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రజలు కూడా ఏదైనా వ్యాధి ముదిరిన తర్వాత కన్నా ప్రాథమిక దశలోనే వాటిని గుర్తిస్తే మంచిది. చేతుల్లో తిమ్మిరి రావడం, చేతులు కాళ్ళలో తిమ్మిరి రావడం, కాళ్ళు మొద్దుబారడం, తర్వాత అది పైకి వ్యాపించడం జరుగుతుంది. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు తగిన పరీక్షలు చేసి ఒకవేళ జీబీఎస్ బారిన పడి ఉంటే వారికి కావాల్సిన సరైన చికిత్సను అందించి నాకు 35 ఏళ్ల వయసులో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకుంటే క్యాన్సర్ ఉన్నట్లు తెలింది. క్యాన్సర్ వల్ల ఓడిపోకూడదనే గట్టి నిర్ణయానికి వచ్చారు. దానివల్ల నాకు కష్టం నష్టం జరగదని మనసులో బలంగా విశ్వసించారు. సర్జరీ చేసి క్యాన్సర్ గడ్డ తీశారు. కెమోథెరపీ చేశారు. క్యాన్సర్ పై నిలబడి గెలిచారు. ఆ విషయం మీతో పంచుకోవాలని మీ గ్రామానికి వచ్చానని సినీ నటి లైఫ్ అగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి చెప్పారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో కలిసి గౌతమి పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండపై కూర్చొని గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం రమ్మని మంత్రి సత్య యాదవ్ నాకు చెప్పగా నేను కోరుకొని మీ గ్రామానికి వచ్చానని చెప్పారు. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు మా పాపకు 5 ఏళ్ల వయసు అని, అయితే తానే సర్వస్వం అనుకొని ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నానని తెలిపారు. నాకు క్యాన్సర్ వచ్చిన 20 ఏళ్ల తర్వాత కూడా మీతో ఇలా మాట్లాడుతున్నానంటే నాలో ఉన్న ఆత్మవిశ్వాసమే అని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మీ గుమ్మం వద్దకు వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోమని చెబుతున్నారని, గుమ్మం వద్దకు వచ్చి చెప్పే ఇలాంటి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో దొరకదని అభినందించారు. మనం తీసుకునే ఆహారంలో చాలా తప్పులు చేయడం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని గౌతమి చెప్పారు. ఉప్పు, కారం, పంచదార, వంట నూనె ఈ 4 విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని గౌతమి కోరారు. మా అమ్మ కన్ను మూసి ఇప్పుడు 25 ఏళ్ళు అవుతుంది. దేనివల్ల అంటే కిడ్నీ పాడైపోయింది. ఎందుకంటే బీపీయు షుగరు అన్నేళ్లుగా ఉన్నది కనిపెట్టకుండా ఆవిడేమో బాధ్యత, కుటుంబం, పాప, ఇది అది అని చెప్పి ఇల్లు, ఫ్యామిలీ అందరి కోసం పనిచేస్తూ అందరి బాధ్యతలు తీసుకుని తను చూసుకోలేదు. కనిపెట్టేటప్పటికి ముదిరిపోయింది. కిడ్నీలు 2 పోయాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. కానీ దానివల్ల బోల్డ్ కాంప్లికేషన్స్ వచ్చాయి. ఆసుపత్రిలో వెంటిలేటర్లో 28 రోజులు ఉంది ఆవిడ. ఆఖరికి నేను దేవుడి దగ్గర ఏడ్చి అడిగాను, తీసుకెళ్ళిపో భగవంతుడా, ఇంత నరకం అనుభవించకూడదని. ఇది కూడా నా గుండెల్లో దాచుకుంటున్న ఈ బాధ మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే, ఏ బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు ఈ కష్టంలో ఉండడం చూడకూడదు. ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఈ కష్టం పడుతూ ఈ నరకం అనుభవిస్తూ చూడకూడదు.
కుటుంబాలు సంతోషంగా ఉండాలి. మీ ఆరోగ్యం మీరు బాధ్యత తీసుకుని మీరు చేయకపోతే ఆ సంతోషం మీకు దొరకదు. చేతుల్లో ఉన్నది చెదిరిపోతుంది. ఇంతకన్నా అర్థమయ్యేటట్టు, మనసుకు తగిలేటట్టు, కళ్ళు తెరిచి ఇన్ని విషయాలు వీళ్ళందరూ నాకు చెప్తున్నారు. అది మన కోసం, మన మంచి కోసం, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలన్న ఒక నిజం మాత్రం మీరు గుర్తిస్తే ఈరోజు మేమందరం వచ్చి, నేను మిమ్మల్ని వెతుక్కుని వచ్చి ఎంతసేపు మీతో మాట్లాడినందుకు చాలు. అది చాలు. ఈ విషయం మాత్రం మీరు గ్రహిస్తే చాలు. ఇంత కష్టపడి, ఇన్ని ఎఫర్ట్ చేసి, ఇన్ని ఏర్పాట్లు చేసి, ఇంత టైం ఇక్కడ స్పెండ్ చేసి, నా మనసు విప్పి మా అమ్మ గురించి మాట్లాడడం ఇప్పుడు దాకా మాట ఎత్తుతున్న కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అయినా మీకు తెలియాలన్న దానికోసం నేను చెప్పాను. దయచేసి షుగర్ అయినా, బీపీ అయినా, క్యాన్సర్ అయినా, కిడ్నీ ట్రబుల్ అయినా, లివర్ అయినా, గుండెపోటు అయినా, ఏవైనా సరే అది రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఒకవేళ వచ్చే సూచనలు ఉంటే ముందు చూపుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, టెస్టింగ్ చేయించుకోండి. ఒక మాట నిజంగా నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, వీళ్ళ చేతుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అందజేస్తున్న మీ గుమ్మాన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మీకు చెప్పి చేసే ఈ ప్రభుత్వం ఉంది చూడండి. రాష్ట్రంలో దాడులు, కబ్జాలు, అరాచకాలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో జరిగిన క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము ఎవరిని అన్యాయంగా జైల్లో పెట్టలేదని, తప్పులు చేసిన వారిని మాత్రమే పెడుతున్నారని మంత్రి తెలిపారు. అమరావతి సంఘీభావ యాత్రలో తాను పాల్గొంటే గత ప్రభుత్వ హయాంలో దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో అరాచకాలు చేసిన ప్రభుత్వం ఈ రోజు ఈ విధంగా మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. వాళ్ళని అరాచకాలు పాల్పడడానికి, కబ్జాలు పాల్పడడం వాళ్ళని అరెస్ట్ చేస్తారు. గతంలో లాగా ఇప్పుడు నేనే ఉన్నాను. గతంలో అమరావతి రైతులు సంఘీభావం తెలిపితే నా వాహనం మీద దాడి చేశారు, క్యాన్వా మీద దాడి చేశారు. కాబట్టి ప్రభుత్వం, గతంలో అరాచకాలు చేసిన ప్రభుత్వం ఈ రకంగా ఆరోపణలు చేయడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. చట్టం తన పని తను చేస్తాను. ఎవరిని అక్రమంగా అరెస్టు చేయట్లేదు, ఎవరిని అన్యాయంగా కోర్టు జైల్లో పెట్టట్లేదు. తప్పులు చేసిన వాళ్ళని, దారుణమైన అరాచకాలు పాల్పడిన వాళ్ళని, ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని కేసులు ఎవరైనా పెడితే వాటి మీద స్పందించే ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకుంటున్నాయి. కోర్టైనా కానీ ఎక్కడ కూడా దీని వాళ్ళు అంటున్నట్టు పొలిటికల్ వెండట దీంట్లో లేదు. మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షురాలు పి లక్ష్మి తెలియజేశారు. ఒంగోలులోని ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యాలయంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సారథ్యంలో మహిళా విభాగం పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్న చోట మహిళలు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 2 సంవత్సరాలకు పొడిగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన 25,000 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు డిఏ, పిఆర్, ఐఆర్ వంటి వాటిని సకాలంలో అందించేలా చూడాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 21 జిల్లాలలో మహిళా కమిటీలను ఏర్పాటు చేశామని, అందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, ఒంగోలు అర్బన్ డివిజన్లో మహిళా కమిటీలను నేడు నియమించడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు జిల్లాలో మహిళా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని జిల్లా అధ్యక్షులు జయలక్ష్మి సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన డివిజన్ కమిటీ సభ్యులతో రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, జిల్లా ప్రధాన
ప్రధాన కార్యదర్శి శ్రీదేవితో పాటు ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు పి మధుసూదన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఉతుకోలు శ్రీనివాసరావు, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు సాయితో పాటు పలువురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మేడం ఇటు ఎన్నికైనందున అసోసియేషన్ బైలా నియమ నిబంధనలకు కట్టుబడి ఉద్యోగుల సంక్షేమము మరియు పురోగమనాభివృద్ధికి అంతఃకరణ శుద్ధితో పాటుపడతానని దైవ సాక్షి. మేడం ఏపీజేఎస్ అమరావతి ఉమెన్ వింగ్ స్టేట్ చైర్పర్సన్గా 2023 సెప్టెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అప్పటి నుంచి 26 జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు కంప్లీట్ చేసుకొని డివిజనల్ కమిటీస్లో భాగంగా ఈరోజు ఒంగోలు జిల్లాకి రావడం జరిగింది. ఒంగోలు జిల్లాలో కూడా 4 జిల్లా డివిజనల్ కమిటీస్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఒకటేనండి, మాకు రావాల్సినటువంటి డిఏ ఏరియర్స్ కానివ్వండి, పిఆర్సీ ఏరియర్స్ కానివ్వండి, ఏపీజీఎల్ఐ లోన్లు కానివ్వండి, జీపీఎఫ్ లోన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సకాలంలో ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే పిఆర్సీ కమిషన్ని ఇమీడియట్గా వేయాలని, ఐఆర్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని ఈ గవర్నమెంట్ని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాము. అలాగే మాకు రావాల్సినటువంటి ఏవైతే ఏరియర్స్ రూపంలో ఇంకా పెండింగ్ పెడుతూ, అంటే అప్రాక్సిమేట్గా 25,000 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ బకాయి ఉంది, అదంతా కూడా తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు డివిజనల్ కమిటీస్లో భాగంగా ప్రకాశం జిల్లా చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ కమిటీకి చైర్పర్సన్ మన జిల్లా చైర్పర్సన్ జయలక్ష్మి గారు, అలాగే శ్రీదేవి గారు జనరల్ సెక్రటరీగా ఉండి నాయకత్వం చాలా ముందుకి బాగా తీసుకెళ్తూ ఉన్నారు. ఈ నాయకత్వం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఏపీజేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా డివిజన్ కమిటీల ఫార్మేషన్లో భాగంగా డివిజన్ కమిటీల మహిళా ఉద్యోగుల ఎన్నిక జరిగింది. నాయకత్వంలోకి చాలామంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పటికే ఏపీజేఏసీ అమరావతి రాష్ట్రంలో 21 జిల్లాల మహిళా కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. 26 జిల్లాల్లో కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 21 జిల్లా డివిజన్ కమిటీగా ఈరోజు ప్రకాశం జిల్లా ఎన్నిక ఏర్పాటైంది. మహిళా ఉద్యోగులు చాలా సంతోషంగా ముందుకు వస్తున్నారు నాయకత్వానికి. బొప్పరాజు గారి నాయకత్వంలో మహిళా ఉద్యోగులు అన్నిట్లోనూ ముందుంటారని, నాయకత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తారని చెప్పేసి నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. అలాగే మహిళా ఉద్యోగులకి సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా వాళ్ళు పనిచేసే కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు లేవు, అవి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మహిళా ఉద్యోగులకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ సెంట్రల్ గవర్నమెంట్ వారికి 2 ఇయర్స్ ఇస్తుంటే రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు 6 నెలలు మాత్రమే ఇస్తుంది. దీన్ని మా రాష్ట్ర మహిళా ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. మహిళలకు ప్రధాన పాత్ర, ఎంతో ప్రతిష్టాత్మకంగా పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వము. అలాగే మహిళా ఉద్యోగుల సమస్యలను కూడా అంతే విధంగా ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తారని ప్రభుత్వాన్ని ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర నాయకులు ఇక్కడికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రకాశం జిల్లాలో జిల్లా స్థాయి బాడీని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా డివిజన్స్ ఏర్పాటు చేయడంలో భాగంగా మేడమ్స్ రావడం ఇక్కడ జరిగింది. దానిలో భాగంగా మార్కాపురం డివిజన్ కానీ, కనిగిరి డివిజన్ కానీ, ఒంగోలు డివిజన్ కానీ ఏర్పాటు చేయటమైంది. అదేవిధంగా ఒంగోలు సిటీ యూనిట్ అంటే టౌన్ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దిగ్విజయంగా 4 యూనిట్లను కూడా మేము డివిజన్స్ ఫామ్ చేసుకోవడం జరిగింది. బొప్పరాజు గారి నాయకత్వంతో ఆయన చెప్పిన
అనుసరణలు అంటే ఆయన చెప్పిన మార్గాలను అనుసరిస్తూ మేము మా రాష్ట్ర నాయకత్వం సూచించిన దీని ప్రకారం మేము అడుగుజాడల్లో నడుస్తూ వారికి అనుగుణంగా మేము ఈ జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తూ మేము ప్రభుత్వం నుంచి ఒకటే అడుగుతున్నామండి. మీరందరూ చూసుంటారు, మీరందరూ ప్రెస్ సోదరిమణులందరికీ కూడా నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి రిపోర్టు మీరు పరిశీలిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో మెయిన్ ఉద్యోగుల పాత్ర ఎంత అనేది మీరు పోస్టల్ బ్యాలెట్లో బాగా పర్సంటేజ్ చూసే ఉన్నారు. అది మేము ప్రభుత్వానికి ఇచ్చిన అత్యంత విలువైన కానుకని మేము భావిస్తున్నాము. అదేవిధంగా మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని గుర్తించి మాకు రావాల్సిన బకాయిలు మేడమ్స్ చెప్పినట్టు అన్నీ కూడా విడుదల చేస్తారని, పీఆర్సీకి కమిషన్ని నియమిస్తారని, అదేవిధంగా లేడీస్కి సంబంధించిన విషయాల్లో చైల్డ్ కేర్ లీవ్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా మహిళా మండలి రాష్ట్ర నాయకురాళ్ళు అందరూ పోరాటం చేస్తున్నారు. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్కి ధీటుగా 2 సంవత్సరాలు మాకు సదుపాయం కల్పిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రాంని దిగ్విజయం చేసినందుకు రాష్ట్ర మహిళా మండలికి మరొకసారి ధన్యవాదాలు. విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను వినియోగదారుల అదాలత్ కార్యక్రమాల ద్వారా పరిష్కరించుకోవచ్చని సిజిఆర్ఎఫ్ చైర్మన్ పూర్వపు న్యాయమూర్తి ఎన్ విక్టర్ ఇమాన్యుయల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలోని స్థానిక విద్యుత్ భవనం నందు నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల అదాలత్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం విక్టర్ ఇమాన్యుయల్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం అదాలత్ పనిచేస్తుందని అన్నారు. విద్యుత్ సమస్యలు ఉన్న వినియోగదారులు తమ ఫిర్యాదులు తీసుకురావాలని పేర్కొన్నారు. కోర్టులో ఉన్న సమస్యలు తప్ప మిగిలిన ఇతర విద్యుత్ సమస్యలు అన్ని ఈ అదాలత్ నందు పరిష్కారం అవుతాయని తెలియజేశారు. తప్పుడు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ అధికారులు సిబ్బంది కూడా వినియోగదారుల పట్ల స్నేహపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులను పదే కార్యాలయాలు చుట్టూ తిప్పకుండా సమస్యను సకాలంలో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక సభ్యులు కె వెంకటకృష్ణ, ఆర్థిక సభ్యులు ఆర్సిహెచ్ వెంకట్రావు, స్వాతంత్ర్య సభ్యులు సునీతతో పాటు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. డిపాజిట్ చేయించి మళ్ళా మిగతా బ్యాలెన్స్ ఇస్తామని డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగాము. తీసుకోలేదు, మాకు సంబంధం లేదు, మొత్తం పే చేస్తే ఇస్తాము. డిపాజిట్ చేసి సప్లై తీసుకున్నారు సార్. తర్వాత మిగతా అమౌంట్ కూడా రెండో పార్ట్నర్స్ కోర్టులోనే డిపాజిట్ చేశారు సార్. కోర్టు వాళ్ళ సైడ్ వచ్చేసి మేము కోర్టులో పే చేసాం సార్ అని చెప్తున్నారు. డిపార్ట్మెంట్ కోర్టులో విత్డ్రా సార్. దిస్ వాజ్ హ్యాపెండ్ నియర్లీ 20 years బిఫోర్ సార్. 26 కన్జ్యూమర్ అండ్ హిస్ ఫ్రెండ్ వాజ్ రన్నింగ్ ది స్కూల్. సర్వీస్ వాజ్ ఇన్ ది నేమ్ ఆఫ్ కన్జ్యూమర్స్ వైఫ్. అయితే సార్ అక్కడ ఏం జరిగిందంటే డిపార్ట్మెంట్ అక్కడ వరకు టోటల్ అమౌంట్ కట్టారు కదా, ఇట్లా మనకి ఎందుకని చెప్పి ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు అనేది మేమే చేయకుండా మీ మీద ఎంతో బాధ్యత ఉంది, చేయగలరు మీరు. ఎందుకంటే ఈ వార్తల్లో మీరు తీసుకోకపోవటం వల్ల ఈ యొక్క జనాలకి బాగా పబ్లిష్ అవుతుంది, బాగా అవేర్నెస్ వస్తుంది. మేము ఎన్ని పెట్టుకున్నా కూడా పేపర్లో చదివితే చదువుతారు, లేకపోతే లేదు. మీరు దయచేసి ఈ యొక్క బాధ్యతను తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. పైగా మీకు చెప్పాను ఆల్రెడీ, ఇదేంటంటే ఈ యొక్క అదాలత్లు మేము కండక్ట్ చేయాలి. అది ఎక్కడికి రావాలి, మామూలుగా అయితే అక్కడికి రావాలి, ఎక్కడ గుణదల్లో మాకు కంప్లైంట్ రూపంలో రావాలి. మేమేం చేస్తున్నామంటే ఆ కంప్లైంట్ రూపంలో కొంతమంది రాలేకపోవచ్చు. అందుకే ప్రతి ఊర్లో తిరిగి ఇక్కడ మేము అదాలత్ పెట్టి ఇక్కడికిక్కడే పరిష్కరించేదానికి మేము చేస్తున్నాం. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదే అవగాహన కల్పించాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని తర్వాత మీకు చెప్పిన విధంగా ఏదన్నా మా పరిధిలో ఉంటే అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించేది. ఈ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ వినియోగదారుల ఫోరం అని ఒకటి చట్ట ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి డిస్కంలో కూడా ఈ ఫోరం అనేది ఒకటి ఉంటుంది. మనది సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ హెడ్ క్వార్టర్లో ఈ సిజిఆర్ఎఫ్ యొక్క ఆఫీసు, అట్లాగే అక్కడ
వీళ్ళది మన హైకోర్టు జిల్లా కోర్టులాగే కోర్టు ఉంటుంది. ఏదైనా అందుకే ఇందాక సార్ చెప్పేది ఏంటంటే ఆ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేది అదనమాట. మనం మామూలుగా జిల్లా కోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు ఏదైనా రిప్రజెంట్ చేయాలన్నప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక సిస్టమేటిక్ ఫార్మాట్లో ఏ విధంగా అయితే మనం కంప్లైంట్స్ ఇస్తామో దీనికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో మనం కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగదారులకి ఉన్నటువంటి మంచి సౌలభ్యం. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇక్కడ కింద పరిష్కారం కానప్పుడు ఈ ఫోరంలో ఛాలెంజ్ చేయొచ్చు, న్యాయం కోసం పోరాడవచ్చు. ఆ ఫోరంలో ఇచ్చిన జడ్జిమెంట్ కూడా మీకు తృప్తిగా లేకపోతే వినియోగదారులకి ఒంబుడ్స్మెన్ అని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ అప్పీల్కి పోవచ్చు ఒంబుడ్స్మెన్కి. అది ఈ విద్యుత్ శాఖలో మీరు ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఇటువంటి సౌకర్యం ఉండదు. విద్యుత్ శాఖలో వినియోగదారులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. కాబట్టి చట్టంలో ఇటువంటి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకి మరి స్టేట్ గవర్నమెంట్స్ ఈ CJRF అనేది డిస్కమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేందుకు ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు. సమగ్ర శిక్ష, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు సంతపేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణంలో 6 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమాన్ని ఉన్నత అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు అర్బన్ CDPO KVP రాజకుమారి మాట్లాడుతూ 3 నుంచి 6 సంవత్సరాల మధ్య కాలంలో చిన్నారుల ఎదుగుదలకు అందించవలసిన పోషక పదార్థాలు, ఆరోగ్య దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వారికి ఆటపాటలతో కూడిన విద్యను అందించడం వంటి వాటిపై అనుభవం కలిగిన వారితో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జ్ఞానజ్యోతి పేరుతో ఈ కార్యక్రమాన్ని 6 రోజులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలు అర్బన్ రూరల్ పరిధిలోని 205 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం వారికి సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పర్యవేక్షకురాలు రమాదేవి, అనురాధ, ట్రైనర్ సుబ్బారావు, పాఠశాల ఉపాధ్యాయులు చావలి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. FLN ట్రైనింగ్ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఇక్కడ అంటే మున్సిపల్ హై స్కూలు అలాగే రామ్నగర్ హై స్కూల్లో కూడా 6 రోజులు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాం. వీటికి మాస్టర్ ట్రైనీస్గా మా సూపర్వైజర్స్ అలాగే టీచర్స్ కూడా అయ్యున్నారు. వాళ్ళు 6 రోజులు శిక్షణ నిర్వహిస్తారు. ఇక్కడ 105 మంది, అక్కడ 100 మంది, టోటల్గా 205 ఒంగోలు కార్పొరేషను మరియు ఒంగోలు రూరల్ పరిధిలో ఇస్తున్నాం. ఈ 6 రోజులు వాళ్ళకి లెక్కలు, అసలు పిల్లల్ని ఏ విధంగా అన్ని డెవలప్మెంట్స్ ఎలా జరపాలి, అలాగే లెక్కలు కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ అక్షరాలు అన్ని రకాల డెవలప్మెంట్ జరిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేసింది. కనుక అందరూ చక్కగా ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ మా పిల్లలకి అంటే బిలో 6 ఇయర్స్ పిల్లలకి చక్కగా ట్రైనింగ్ ఇవ్వాలని ఈ ట్రైనింగ్ మొదలుపెట్టినాం. సో దీంట్లో ఎలా అంటే 6 డెవలప్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళ యాక్టివిటీస్ ద్వారా గ్రూప్స్ చేసి వాళ్ళ చేత వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ప్లస్ యాక్టివిటీస్ను వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది. ఆటల ద్వారా, కథల ద్వారా ఎలా చెప్పాలి, ఎలా చేయాలి, ఇంటర్ని వెళ్ళి అంగన్వాడీ పిల్లలకి వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అసెస్మెంట్స్ ద్వారా కూడా ఈ యొక్క ట్రైనింగ్లో చేసుకొని టోటల్గా పిల్లలందరూ సంపూర్ణంగా అన్ని డెవలప్మెంట్స్ అయ్యే విధంగా చూస్తారని ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ప్రతి ఒక్కరి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిల్లలందరికీ ఈ యొక్క డెవలప్మెంట్స్ అవ్వడం, ఇచ్చిన FLM దాని ద్వారా కానీ TLM ద్వారా కానీ వచ్చిన మెసేజ్ని ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్లో డైలీ ఇచ్చిన యాక్టివిటీస్ని డైలీగా చేసి ఆ పిల్లలని మంచి భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి 120 రోజుల కోర్సు, అందుట్లో ప్రతి సంవత్సరం ఒక 20 రోజులు అనేది పెడుతుంది. అది ఒక 6 రోజులు అనేది మాన్యువల్, ఒక కథను 14 డేస్ అనేది ఆన్లైన్ ద్వారా ఇవ్వటం అనేది జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు స్టేట్ వైడ్గా జరుగుతున్న కార్యక్రమంలో DRRM స్కూల్లో ఇక్కడ 6 రోజుల కార్యక్రమం అనేది ఇవాళ స్టార్ట్ అయింది. ఇది సర్టిఫికెట్ కోర్స్. ఇది చిన్న పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి అంటే 2020 నుంచి ఒక విజన్ స్టార్ట్ అయింది. ఆ విజన్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు జ్ఞానజ్యోతి అనేటటువంటి సంస్థగా ఏర్పడి ఈరోజు ఇక్కడ ఈ 6 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభించడం అనేది జరిగింది.
జిల్లాలో సంచలనం సృష్టించిన పేర్నమిట్టకు చెందిన చింతగుండ్ల జీవన్ హత్య కేసులో బాధిత కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. 5 ఏళ్ల న్యాయ పోరాటం అనంతరం హతుని భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం, 8,25,000 రిలీఫ్, ఎస్సీ ఎస్టీ మంత్రి పెన్షన్ మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 2020 జనవరి 25వ తేదీ ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట వద్ద జీవన్ను దారుణంగా హత్య చేశారు. శవాన్ని కనిపించకుండా చేసి తర్వాత చర్చి వద్ద ఉన్న సందులు వేశారు. అప్పటి ఒంగోలు తాలూకా సీఐ లక్ష్మణ్ శవం ట్రేస్ కాలేదని చెప్పడం, జీపీఎస్లో చూడడం జరిగిందన్నారు. పేర్నమిట్టలోని రెడ్డి సామాజిక వర్గం జీవన్ను హత్య చేశారు. ఈ కేసును పోలీసు అధికారులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించగా తాము పోరాటం చేశామన్నారు. అప్పటికి కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి జగదీష్ చేత విచారణ జరిపించడం జరిగిందన్నారు. అప్పటికి వైకాపా ప్రభుత్వ హయాంలో పోస్టు మార్టం నివేదిక కూడా మార్చేందుకు ప్రయత్నిస్తే తాము పోరాటం చేయడం జరిగిందన్నారు. జీవో ప్రకారం రిలీఫ్ వస్తుందని తాము చెబితే అప్పటి ఎస్పీ రాదంటూ తమతో వాదించిన విషయాన్ని నీలం నాగేంద్రరావు గుర్తు చేశారు. రకరకాల వాదనల అనంతరం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా హతుని భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం, రిలీఫ్, ఎస్సీ ఎస్టీ పెన్షన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు నీలం నాగేంద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దార అంజయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. అన్డిటెక్టెడ్గా చేశారు. మేము ఒక ఎస్సీ ఎస్టీలు హత్యకు గురైతే అన్డిటెక్టెడ్ అయినా కానీ వాళ్ళకి రిలీఫ్, ఎంప్లాయ్మెంట్, పెన్షన్ ఇవ్వాలని మేము జిల్లా కలెక్టర్ గారికి అప్పీల్ చేసాము. జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారికి రిపోర్ట్ పంపమన్నారు. మేము పలానా జీవో ప్రకారం రిలీఫ్ వచ్చిద్దంటే ఎస్పీ గారు దిస్ కేస్ ఈజ్ నాట్ అట్రాక్ట్ ఎస్ఎస్టీ యాక్ట్ ప్రొవిజన్స్ అని చెప్పి పంపిస్తారు. విచిత్రం అన్నమాట. ఈ సోషల్ వెల్ఫేర్ జీవోస్ పోలీసుల దగ్గర ఉండవు. ఎస్పీలు ఏమైనా రాజ్యాంగ నిపుణులు ఏం కాదు కదా, వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకొని పంపిస్తారు. ఆ విధంగా పంపించారు. మరలా మాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు, ఇది అట్రాక్ట్ కాదని కలెక్టర్ గారు. మేము మళ్ళీ అట్రాక్ట్ అయిద్దని గతంలో జరిగిన కేసులు రెఫరెన్సుల్ని మేము వాళ్ళకి చూపించాము. మన్నం దేవప్రసాద్ సింగరాయకొండ కానివ్వండి, ఏల్చూరు రఘురామని టంగుటూరులో మర్డర్ కానివ్వండి, ఇటువంటి కేసు మరి చేసి చూపించాము. ఆ రిఫరెన్స్ ప్రకారం మళ్ళీ ఈ కేసులో రిలీఫ్ ఇవ్వాలని మళ్ళీ మేము ఇస్తే అప్పుడు కలెక్టర్ గారు మళ్ళీ సందర్భపడి ఎంఆర్ఓ ఎంక్వైరీ రాశారు. మళ్ళా తండ్రి ఆర్డీఓ ఎంక్వైరీ రాశారు. అయితే ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే పోలీసు అగ్ర కులాలతో పాటు ఈ కేసులో చనిపోయిన అతని తల్లి వాళ్ళ బంధువులు కూడా 2-3 సంవత్సరాలు కామ్గా ఉండి రిలీఫ్ ఎప్పుడైతే వచ్చిద్ది అని తెలుసుకున్నారు. అప్పుడు హైకోర్టు పిటిషన్ వేశారు. రిలీఫ్ భార్యకి ఇవ్వడానికి లేదు, మాకే ఇవ్వాలి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి, అంతమంది అరెస్ట్ చేయాలని ఒకటి వేసారు. మళ్ళీ అది పెండింగ్ పెట్టారు. మేము మరలా దానికి కలెక్టర్ గారికి అప్పీల్ చేసాము. సహజ న్యాయ సూత్రం ప్రకారం కానీ ప్రభుత్వ చట్టాల ప్రకారం కానీ భర్త చనిపోతే భార్యకి పిల్లలకి ఉద్యోగం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి ఈ కేసులో అని చెప్పాం. తర్వాత ఆమె కూడా సిబిసిఐడి కేసు అడగవచ్చు, ఉరిశిక్ష ఇవ్వమని తెలుసు. కానీ కోర్టు ఏం తీర్పిచ్చింది? కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కోర్టు పెండింగ్లోనే పెట్టింది కానీ ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మళ్ళీ మేము దీని మీద ఒంగోలు ఆర్డీ వచ్చారు, పర్సనల్గా పిలిపించి ఎంక్వైరీ చేయించాం. ఇద్దరు రాజీ పడతారు అనుకుంటే రాజీ పడలేదు, మొండిగా ఉన్నారు. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ గారు మా ఆర్గ్యుమెంట్కి కన్విన్స్ అయ్యి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నా కానీ ఈమెకి హత్తురాలి వారి చింతకొండ జీవన్ భార్య జ్యోతికి ప్రభుత్వ ఉద్యోగం, 8,10,000 రిలీఫ్ మరియు పెన్షను మంజూరు చేశారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.